నీ అవ్వ ఇంకెన్నడ్రా అప్పుడు గిట్లనే అచ్చే అంటే ఉత్త పుణ్యానికి 1,00,000 కథమైంది. కాకా నువ్వేం ఫికర్ చేయకే, మేము లేమా చెప్పు. నిన్ను కాదని గెలిచేటోడు ఇంకోటి లేనే లేడు. అవ్వ ఒకలా లేడీస్కి వచ్చిందనుకో నువ్వే నిలబడు, ఎనుకుండి నేనంతా చూసుకుంటా కానీ ఏమంటన్నా. అరే అప్పుడు నన్ను ఆగం చేసిండ్రు, ఈ తాపకు వార్డు మెంబర్కు పక్క నిలబడతా, మనోళ్ళ ఓట్లన్నీ నాకే పడాలి చూడు అని రోజులక మనం చర్చలు చేసినోళ్ళు ఈ నడుమ సల్లబడ్డారట. ఇక మళ్ళా హుషారు గాండ్రి, ఎందుకంటే ఇక సర్పంచ్ ఎలక్షన్లకు యాళ్ళు అయ్యింది. జూన్ ఆకలరా లేదంటే జూలై తోలుతా ఓట్లు పెట్టే పనులున్నది సర్కారు. అంటే ఓ నెల 15 రోజులలోనే రుద్దిన ఇంకు ఎలిచిపోక ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలలో ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి. ఊళ్ళకు సర్పంచులు లేక ఏడాదిన్నర మాయ మారి ఓట్లు ఇగ పెడతారు అగ పెడతారు అని ప్రచారం అవుడే గాని పని అయితే ముంగటికి రాలే. కానీ ఇప్పుడు పక్కా అని అంటున్నారు. గవర్నమెంట్ రువ్వాడు అట్లున్నది. మరి మొన్ననే గ్రామ పంచాయతీలకు 153 కోట్లు పెండింగ్ బిల్లులు పంపి జప్పున్న ఇంకో 300 కోట్లు ఇస్తారట. తెలంగాణ పుట్టినరోజు జూన్ 2 నాడు 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందబోతున్నాయి. ఇది 6,250 కోట్ల రూపాయల స్కీమ్. మరి కొత్త రేషన్ కార్డులు కూడా వంచుతారట. సన్న బియ్యం పథకం చాలా. ఇందిరమ్మ ఇల్లు కట్టే పనులు జోరుగా నడుస్తుంటే ఆగిన రైతు భరోసా పైసలు మళ్ళీ అకౌంట్లలో పడబోతున్నాయి. ఇక సీఎం సార్ జిల్లాల బాట పట్టి మొన్ననే నాగర్ కర్నూలులో 12,500 కోట్ల రూపాయలతోటి గిరిజనుల పోడు భూములకు నీళ్లిచ్చే కార్యం సురువు చేస్తే ఇలా జైరాబాద్ లో డెవలప్మెంట్ పనులు. ఇంకో దిక్కు ఏ జిల్లాకు ఆ జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ల మీద మీటింగులు నడుస్తున్నాయి. మళ్ళా సర్పంచులు లేనందుకు సెంటర్ వాళ్ళు 1,600 కోట్ల రూపాయలు ఆపిండ్రు. అగో గందుకే ఇవన్నీ రప్పరా పొడిపించి ఓట్లకు పోవాలనే ఆలోచనలు ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల ఫైలు సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టినా మాట ఇచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లలో 142 మంది బీసీలే ఉండేటట్టు ప్లాన్ రెడీ చేస్తురట. కాబట్టి సర్పంచ్ సాబ్ అని పిలిపించుకోవాలనే కాయిష్ ఉన్న వాళ్ళంతా ఓటర్ దేవులను ఖుషి చేసే పనులు ఉండుండ్రిగా.